నాటి న్యూస్ పంజాబ్లోని అమృత్సర్లో ఉన్న స్వర్ణ దేవాలయం దగ్గర మాజీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్ పై కాల్పులు జరిగాయి. సిక్ మత పెద్దలు వేసిన శిక్షలో భాగంగా సుఖ్బీర్ సింగ్ స్వర్ణ దేవాలయం గేటు వద్ద డ్యూటీను నిర్వహిస్తున్నారు. మెడలో ఫలక, చేతిలో బల్లెంతో మంగళవారం కూడా సుఖ్బీర్ సింగ్ విధులు చేపట్టారు. కాల్పులు జరగపోయిన షూటర్ను ఇటు పట్టుకున్నారు. బాదల్తో పాటు గేటు వద్ద ఉన్న శిరోమణి నేతలు ఆ షూటర్ను అడ్డుకున్నారు. కొన్ని బుల్లెట్లు ఫైర్ అయ్యాయి. అయితే అదృష్టవశాత్తు సుఖ్బీర్ కు ఏమీ కాలేదు. నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చిన ఆ వ్యక్తి సుఖ్బీర్ దగ్గరకు రాగానే ప్యాంట్లో నుంచి రివాల్వర్ తీసి ఫైర్ చేశాడు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఇటు చూస్తే మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం, ఆ వ్యక్తి నెమ్మదిగా నడుచుకుంటూ వస్తూ ఆ తర్వాత గన్ని తీసిన విజువల్స్ చూస్తున్నాం. అసలు అప్డేట్స్ ఏంటి? ఆ వ్యక్తి ఎవరు? పోలీసులు ఏమైనా చెప్పారా? శిరోమణి అకాలీదళ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్ పై స్వర్ణ దేవాలయంలో పంజాబ్ లోని అమృత్సర్ లో గోల్డెన్ టెంపుల్ లో మతపరమైన శిక్షను అనుభవిస్తున్న నేపథ్యంలో, అంటే మత గురువు శిక్ష మేరకు అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో సుఖ్బీర్ సింగ్ బాదల్ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంలో సుఖ్బీర్ సింగ్ బాదల్ కలిసేందుకు వచ్చిన ఒక వృద్ధుడు, మన తడపాక అలాగే తెల్లని గడ్డం, దాదాపు 70 సంవత్సరాల పైన వయసు ఉంటుంది. అతను దగ్గరికి రాగానే ప్యాంట్ జేబు నుంచి గన్ను తీసి, రివాల్వర్ ను తీసి కాల్చే ప్రయత్నం చేశారు. వెంటనే ఆయన పక్కన అధికారులు అప్రమత్తమైన నేపథ్యంలో పెను ప్రమాదం రక్షణ చెప్పుకోవాలి. అంటే సుఖ్బీర్ సింగ్ బాదల్పై కాల్పులు జరిపిన వ్యక్తిని ఖలిస్తానీ గ్రూప్ సంబంధించి లింక్స్తున్నట్టు తెలుస్తుంది. అంటే మాజీ బబ్బర్ కల్సా అంతర్జాతీయ ఉగ్రవాదిగా కూడా పోలీసులు గుర్తించారు. అంటే మొత్తంగా ఏదైతే ఈ నారాయణ సింగ్ చౌరగా పోలీసులు గుర్తించారు. ప్రజెంట్ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అంటే ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది అనే దానిపై మాత్రం ప్రధానంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అంటే ఏదైతే సిక్కు మతాన్ని అగౌరవపరిచే విధంగా వ్యవహరించాడు, అందుకే కాల్పులు జరిపారని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. నిజంగానే ఏదైనా వేరే కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి పైన, ఒక పార్టీకి సంబంధించిన అధినేత పైన, అందులో గోల్డెన్ టెంపుల్ కి వెళ్ళాలంటే క్షుణ్ణంగా ప్రతి ఒక్కటి కూడా తనిఖీలు చేసిన తర్వాత మాత్రం లోపలికి వెళ్ళిస్తారు. కానీ ఈ ఆయుధాన్ని లోపలికి ఎలా తీసుకువెళ్లారు అనే దానిపై కూడా విచారణ కొనసాగిస్తున్నారు. ఎవరి సపోర్ట్ అని ఉందా, ఎవరి హస్తం లేకపోతే ఆయన రివాల్వర్ ను తీసుకుని లోపలికి వెళ్లే అవకాశం ఉండదు. కాబట్టి దీని వెంట ఎవరెవరు ఉన్నారు, ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది, అంటే కేవలం మతాన్ని అవమానపరిచినందుకే ఈ కాల్పులు జరిపారా నారాయణ చౌరా అనేది ఈ అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంటే భద్రతా వైఫల్యం అనే దానిపై కూడా ప్రధానంగా ఇప్పుడు చర్చ కొనసాగుతోంది. అక్కడ ప్రజెంట్ పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. కానీ ఇప్పుడు ప్రతి దగ్గర కూడా, అందులో గోల్డెన్ టెంపుల్ అంటే దేశవ్యాప్తంగా కూడా విశిష్టమైన గుర్తింపు అనేది ఉంది. ఆ లోపలికి వెళ్లే సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితులు కూడా ఎటువంటి ఆయుధాలను కూడా లోపల తీసుకువెళ్లేందుకు అవకాశం ఉంది. కానీ ఒక రివాల్వర్ ను తీసుకువెళ్ళడం, అందులోనూ అక్కడ ఒక మతపరమైన మత గురువు ఇచ్చిన శిక్షను అనుభవిస్తున్న నేపథ్యంలో, సేవా కార్యక్రమం పాల్గొంటున్న నేపథ్యంలో ఒక ఆయన కలవడానికి వచ్చినట్లు వచ్చి గన్ తీసి కాల్చడం ఎంతవరకు కరెక్ట్, ఎవరి హస్తం ఉంది, అంటే తృటిలో ఒక పెను ప్రమాదం తప్పింది అనేది కూడా ప్రకాష్ సింగ్ బాదల్, అంటే మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ కోరికే ఈ సుఖ్బీర్ సింగ్ బాదల్ ఈ నేపథ్యంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇది ఒక హాట్ టాపిక్ గా మారింది. అప్పుడు ప్రజెంట్ అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఒకటి ఖలిస్తానీతో లింక్స్ ఉన్నాయి, మరోవైపు బబ్బర్ కల్సా అంతర్జాతీయ ఉగ్రవాదిగా కూడా, మాజీ ఉగ్రవాదిగా కూడా గుర్తించారు పోలీసులు. ప్రజెంట్ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎవరున్నారు, ఎందులో కాల్పులు జరపాల్సి వచ్చిందనే దానికి మాత్రం అధికారికంగా ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శివ.